హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వ్యూహం, ఇది ఒక తమిళ్ మూవీ. దీన్ని తమిళ్లో నాటే తమిళ్ మలయాళ మూవీ. ఓరియో థామస్ అండ్ నిమిషా నటించిన మూవీ ఇది. ఇది 2018లో రిలీజ్ అయింది. రీసెంట్గా నేను యూట్యూబ్లో చూశాను. కానీ ఇంత ఇంట్రెస్టింగ్ అండ్ క్రైమ్ మూవీని ఎందుకు వదిలేశాను అనుకున్నా. మూవీ పేరు వచ్చేసి మలయాళంలో వరుం కుప్రసిద్ధ పయ్యం. ఎటువంటి నేరం చేయని వ్యక్తి అని దీని మీనింగ్ అనుకుంటా. నేను మూవీ చూసాను కాబట్టి నాకు అర్థమైంది. ఏ నేరం చేయని అబ్బాయి అన్నట్టుగా రాశారు. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే, మనకు స్టార్టింగ్లోనే తెలుసు అతను మర్డర్ చేయలేదు అని, అతను చేయడని కూడా. కానీ పోలీసులు అతన్ని ఎవరు దొరకని సిచ్యువేషన్లో అతన్ని ఇరికిచ్చే ప్రయత్నం ఉంటుంది. అతనికి ఆ ఇడ్లీలా ఆమెకు మంచి కొడుకు అమ్మ అనుబంధం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇతని అమాయకత్వానికి అతన్ని తీసుకెళ్తూ ఉంటుంది. అలాంటిది ఉంటుంది. అంతలా ఉండే వీళ్ళను చంపిండ్రు. వాళ్ళు పోలీసు ప్రెజరు, పోలీస్ నుంచి సిబిఐకి ఎప్పుడు వెళ్తుందో, సిబిఐ నుంచి ఎప్పుడైతే వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక ఇతన్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ అతనికి ఎవరు అగైనిస్ట్గా సపోర్ట్ చేసే ప్రయత్నం ఉండదు. కానీ వాళ్ళ పాత నేర చరిత్ర తీసుకొని వచ్చి వాళ్ళని బెదిరించి అందులోకి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళను వాళ్ళను ఎదిరియచ్చు, వాళ్ళను వాళ్ళ ఫ్రెండ్స్ అయిన వాళ్ళను అని వాళ్ళని అట్లా బెదిరిస్తారు. అలాంటి వాళ్ళు సడన్గా ఈయనకి ఎందుకు వీళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడినారు. అతను ఫ్రెండ్ అవ్వచ్చు, అతను ప్రీవియస్గా వర్క్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, అతన్ని అతను పనిచేసే కొట్టు ఓనర్ అవ్వచ్చు. వీళ్ళందరితో అగెనిస్ట్గా చెప్పించి వాళ్ళని బెదిరించి పోలీసు వాళ్ళు అలా చేసి ఆ కత్తి కొలంలో వేపించి ఇవన్నీ చేస్తారు. వాళ్ళు కొట్టడానికి భరించలేక ఉంటుంది. కోర్టులో కూడా ఫేమస్ లాయర్ హ్యాండిల్ చేస్తాడు కాబట్టి ఇంకా ఏం చేయలేక సైలెంట్గా ఉంటాడు. నేను చేయలేదు సార్ అంటే. కానీ అతని జడ్జి అతని కోసం ఒక లాయర్ను పెడతాడు. ఆ లాయర్ వెరీ భయస్తురాలు. అయితే లాయర్ కూడా అతను ఆల్రెడీ తప్పు చేసిండు అందుకే వేసిండు అన్నట్టుగా ఉంటుంది, అనే ఫీల్డ్లో ఉంటుంది. అంటే అప్పుడు జడ్జి అంటాడు, అతను తప్పు చేసిండో చేయలేదో అనేది నీ వాదనలతో కదా తెలిసాల్సింది, మనం ఎట్లా డిసైడ్ చేస్తాం, నువ్వైతే వాదించు అని చెప్తాడు. ఆ జడ్జి ఇచ్చిన ధైర్యంతో ముందుకెళ్తూ ఉంటుంది. కానీ ఎక్కడ అమ్మాయికి అతను తప్పు చేసిండు అనే పాయింట్ ఉండదు. ఎందుకంటే పోలీసులు ఫ్రేమ్ చేసిన విధానం ఆ లెవెల్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో అమ్మాయి కొంచెం వెళ్తే అమ్మాయిని ఇష్టపడే ఒక అబ్బాయిని ఇష్టపడే ఒక అమ్మాయి, అతనితో పనిచేసే అమ్మాయి, ఇలా అమ్మాయికి తారసపడే వ్యక్తులు ఆ అబ్బాయి గురించి చెప్పే విధానం, నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు ఆ కత్తి అక్కడ ఉంది అని చెప్పావంటే నన్ను కొట్టిన విధానానికి నేను రాజీవ్ గాంధీ మర్డర్ చేయమని యాక్సెప్ట్ చేస్తా, అలాంటి సిచ్యువేషన్ అంటుంది. ఒక కెమికల్ ఎగ్జామినేషన్ టెస్ట్లో కత్తి ఏదో ఫేక్ కత్తి అని తెలుస్తుంది. దానికి వాళ్ళు ఒప్పుకోరు. అతన్ని పిహెచ్డి క్యాండిడేట్ని ఇంట్రడ్యూస్ చేసి తప్పని చూపిస్తారు. ఇలా ఒక్కొక్కటి అతన్ని ఫ్రేమ్ చేసిన విధానాన్ని తప్పించే విధానం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అతని కేసులో ఎక్కువ ఇన్వాల్వ్ చేయడానికి అతను ఒక ఒక హిందూ పేరు నుంచి ముస్లిం పేరుగా మార్చే విధానాన్ని ఎంత క్రైమిస్టిక్గా ఉంటుందంటే
చూస్తుంటే మనకు అంత క్రైమ్‌గా ఉంటది. ఎస్పెషల్లీ నిమిషా యాక్టింగ్ గూడా. ఇప్పటి వరకు చూడనట్లయితే తప్పక చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఆల్.